So, hello students. Today we see the continuity topic of water. So, already we know that there is a different solids like salts and air, nothing but different gases dissolved in water. So now we see is there any other effects? Is there any other criteria which affects the solubility of gases and solubility of solids in that water? Okay, so ఆల్రెడీ మనకు తెలుసు మనకు వాటర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాసెస్ అంటే జస్ట్ లైక్ నథింగ్ బట్ ఎయిర్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్ dissolves in air, and different salts also dissolves in air. So first we see the effect of temperature, on the solubility of gases in water. So solubility of gases means ఇక్కడ nothing but gases అంటే air. ఓకే, దాన్ని మనం వాటర్లో ఉన్న ఎయిర్ని మనం బాయిల్డ్ ఆఫ్ ఎయిర్ అన్నాం. సో విచ్ కంటైన్స్ 31 to 35% of oxygen and 60 to 64% of nitrogen and 0.06% of carbon dioxide. Now we see what about how their gases dissolves and what is the effect of the temperature on the solubility of the gases. Solubility means so వాటర్లో డిజాల్వ్ అవ్వడాన్ని మనం సాల్యుబిలిటీ అంటాం. ఓకే, సింప్లీ ఫర్ ఎగ్జాంపుల్ just we see one example, that cold water. So if you take soft drinks, any soft drinks or any cool drinks, which condition we take them. సో ఏ టైంలో మనం తీసుకుంటాం అంటే ఏ టైంలో అంటే ఏ కండిషన్లో ఉన్నప్పుడు మనం డ్రింక్ చేస్తాం అవి. సో కోల్డ్ కండిషన్, సో కూల్ డ్రింక్స్ కానీ ఎనీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ కోల్డ్ కండిషన్లో ఉన్నప్పుడే మనం డ్రింక్ చేస్తే ఒక సిప్ చేసి దే లుక్స్ బెటర్ అండ్ ద టేస్ట్ ఈజ్ బెటర్. ఓకే, కానీ వెరీ నార్మల్ కండిషన్లో అయిపోయింది. ఓకే, జనరల్గా దీంట్లో మనం స్టోర్ చేస్తాం కూల్ డ్రింక్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ, దే స్టోర్ ఇన్ రిఫ్రిజిరేటర్స్. సో ఎప్పుడైతే మనం వాటిని తీసుకోవాలనుకుంటాం, ఎప్పుడైతే మనం తాగాలనుకుంటామో అదే టైంలో మనం దాన్ని బయటికి తీసి ఓపెన్ చేస్తాం. ఓకే, సో వై ఇట్ ఈస్ దాన్ని ఎక్కువసేపు కూడా ఉంచకుండా కోల్డ్ కండిషన్లో ఉన్నప్పుడే మనం డ్రింక్ చేస్తాం. సో బికాజ్ కొద్దిగా ఎక్కువసేపు అయిన తర్వాత అట్లా బయట పెట్టేసి ఉంచినాం అనుకోండి. సో బయట పెట్టేసి ఉంచితే ఆటోమేటిక్గా కొద్దిసేపు 5 minutes 10 minutes తర్వాత దాన్ని తీసుకుంటే దాన్ని టేస్ట్ చేస్తే సో ఇట్ ఈస్ హ్యావింగ్ నాట్ గుడ్ టేస్ట్. సో కోల్డ్ కండిషన్లో ఉన్నప్పుడే సింపుల్గా కూల్ డ్రింక్ చూద్దాం. కూల్ డ్రింక్ వెరీ కోల్డ్, చాలా కూల్గా ఉన్నప్పుడు మనం తాగితేనే ఇట్ లుక్స్ నైస్. ఓకే, మనకి టేస్టీగా ఉంటుంది. సో అదే ఒకవేళ 10 minutes ఉంచుదాం నార్మల్ ఫ్రిడ్జ్లోంచి తీసి 10-15 minutes తర్వాత దాన్ని టేస్ట్ చేస్తే ఇట్ ఈస్ బికమ్ టేస్ట్లెస్, ఒక పర్ఫెక్ట్ టేస్ట్లెస్, దాన్ని మనం తాగడానికి యూజ్ చేయలేం. సో ఇట్ ఈజ్ డ్యూ టు మనం ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసిన తర్వాత వెంటనే తీసుకుని ఏమంటే టేస్ట్ చేస్తేనేమో సో అంటే టేస్ట్ ఉంటుంది. ఎక్కువసేపు ఉంచితే ఏమైందంటే సో దాని కోల్డ్నెస్ డిక్రీజ్ అవుతుంది. మన 10-15 minutes అట్లా ఉంచితే అయ్యేది ఏంటంటే అక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అంతసేపు ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు వెరీ కోల్డ్ కండిషన్లో ఉంది, నువ్వు బయటికి తీసిన తర్వాత 10-15 minutes పెట్టడం వల్ల ఏమైందంటే దాని టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి టేస్ట్ పోయింది. సో టేస్ట్కి టెంపరేచర్కి డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, అక్కడ లింక్ ఎందుకు వచ్చిందంటే యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ the gases dissolved in it released out. And a solubility of gases is inversely proportional to temperature. And the temperature increase out, the solubility of gases decrease out. Okay, so main means simply we can write a relation that solubility of gases in water inversely proportional to temperature, inversely proportional to its temperature. ఓకే, సో వాటర్లో మనకి అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఏమైతే దాంట్లో సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ డిక్రీజ్ అవుతుంది. సో ఎక్కువ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే దాంట్లో ఉన్న డిజాల్వ్ అయిన గ్యాసెస్ బయటికి పోతాయి కాబట్టి దాని టేస్ట్ పోతుంది. అంటే మనం ఇక్కడ ఏం కంక్లూడ్ చేయొచ్చు, మనకి వాటర్లో ఉన్న టోటల్ గ్యాసెస్ తీసేస్తే
వాటర్ బికమ్ టేస్ట్లెస్. ఓకే, ఎట్లయితే మనకి డిజాల్వ్ సాలిడ్స్లో చెప్తాం, వాటర్లో సాల్ట్స్ డిజాల్వ్ అవ్వడం కూడా వాటర్కి ఏమొస్తుంది, సమ్ టేస్ట్ వస్తుంది. సో అదే మోడల్లో వాటర్లో ఉన్న టోటల్ గ్యాస్ని తీసేస్తాం అనుకోండి, వాటర్లో ఉన్న టోటల్ గ్యాస్ని తీసేసినా కూడా వాటర్ బికమ్స్ వెరీ డల్ టేస్ట్. ఓకే, అపీరెన్స్ కానీ దాని టేస్ట్ కానీ దాన్ని ఏమంటామంటే వెరీ టేస్ట్లెస్, ఫ్లాట్ టేస్ట్ అంటాం. ఓకే, మీన్స్ సింప్లీ వీ కెన్ రైట్ వన్ మోర్ పాయింట్, that boiled water and the removal of gases from water, it become tasteless. Nothing but we can write it's a flat taste. Nothing but it having the zero taste, very dull taste under. Okay, it become tasteless and then it is also called dull under. Okay, means so finally we can say that the solubility of gases, solubility of water is inversely proportional to temperature. As temperature increases, the solubility of gases in water decreases. The cool drinks and soft drinks are best example. So why the question is there, why the cool drinks and soft drinks are stored only at cold condition? Because solubility of gases decreases. Mainly మనకి ఈ సాఫ్ట్ డ్రింక్స్కి టేస్ట్ దేంతో వస్తుందంటే డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ CO2 గ్యాస్. సో కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్తో నైట్రోతో పెద్ద టేస్ట్ రాదు, సో కార్బన్ డైఆక్సైడ్తో మనకి ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వీ కెన్ రైట్ సోడా వాటర్. ఓకే, చిల్డ్ సోడా బాటిల్. ఓకే, మనకి సోడా వాటర్ ఐడియా ఉంది కదా. ఓకే, కోల్డ్ కండిషన్లో ఉన్న సోడా వాటర్ బాటిల్ తీసుకుందాం, సోడా వాటర్. ఓకే, సోడా వాటర్ తీసుకొని నార్మల్గా క్యాప్ ఓపెన్ చేద్దాం. సో కోల్డ్ కండిషన్లో ఉన్నప్పుడు క్యాప్ ఓపెన్ చేస్తే సో మనకి పెద్ద ఎఫెక్ట్ ఏం రాదు. అయితే దాన్ని నార్మల్ టెంపరేచర్ తీసుకొచ్చిన తర్వాత, నార్మల్ టెంపరేచర్ కండిషన్లో రూమ్ టెంపరేచర్ ఇది తీసుకొచ్చినప్పుడు ఆ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసాం అనుకోండి, సో సడన్గా ప్రెజర్తోనే బబుల్స్ లాగా సౌండ్తో బయటకు వస్తుంది. ప్రెషర్ బబుల్స్ సౌండ్. సో అది బ్రిస్క్ ఎఫర్వెన్సెస్ అంటాం. బ్రిస్క్ ఎఫర్వెన్సెస్తో బయటకు వస్తుంది, కొంచెం ప్రెషర్తో బబుల్స్ మొత్తం బయటకు వస్తుంది గ్యాస్ లాగా. ఓకే, సో నార్మల్ కోల్డ్ కండిషన్లో ఓపెన్ చేస్తేనేమో సో జస్ట్ ఒక సింపుల్ సౌండ్ వస్తుంది. సో అప్పుడు కూడా మనకి కోల్డ్ కండిషన్లో ఓపెన్ చేసినా కూడా 100% జస్ట్ వాటర్ బాటిల్, నార్మల్ వాటర్ ఉన్నంత ఈజీగా ఉండదు. ఆ సోడా వాటర్ ఓపెన్ చేసినప్పుడు ఏమైందంటే కొంచెం పాప్ అనే సౌండ్ వస్తుంది. ఓకే, సో అదే మనకి కోల్డ్ కండిషన్ కాకుండా సరౌండింగ్స్ కొంచెం ఎక్కువ టెంపరేచర్ ఉన్న కండిషన్ తీసుకొని సో దాన్ని ఓపెన్ చేస్తాం అనుకోండి, సో అప్పుడు ఏమైందంటే చిల్డ్ కండిషన్లో ఉన్నప్పుడు నార్మల్గా ఉంటుంది. చిల్డ్ కండిషన్ కాకుండా నార్మల్ రూమ్ టెంపరేచర్ తీసుకొచ్చిన ఏమైందంటే సో బాటిల్ ఓపెన్ చేసినప్పుడు సరౌండింగ్స్ టెంపరేచర్ ఓకే, ఈవెన్ ఆ బాటిల్లో ఉన్న సోడా వాటర్ కండిషన్ కూడా ఫుల్ కోల్డ్గా ఉన్నప్పుడైతే నో ప్రాబ్లం. చిల్డ్ వాటర్ బాటిల్, చిల్డ్ సోడా వాటర్, ఓకే, నార్మల్ వాటర్, చిల్డ్ సోడా వాటర్ తీసుకున్నప్పుడు దాన్ని సడన్గా ఓపెన్ చేసినా నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. ఓకే, బ్రిస్క్ ఎఫర్వెన్సెస్ చిన్న సౌండ్ వస్తుంది. అట్లా కాకుండా మనకి సో అదే సోడా వాటర్ బాటిల్ని కొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ అయిన తర్వాత, అంటే దానికి అంత కోల్డ్గా కాకుండా ఆ వాటర్ కొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసినాం అనుకోండి, సో ఒకేసారి మనకి ప్రెజర్తోనే బబుల్స్ బయటకు వచ్చేస్తాయి వాటర్. ఓకే, బయటకు వచ్చేసి సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది. ఓకే, దాన్ని బ్రిస్క్ ఎఫర్వెన్సెస్ అంటాం. సో ఎందుకు అట్లా సౌండ్ ఎఫర్వెన్సెస్ వస్తుందంటే సో అప్పటిదాకా కోల్డ్ కండిషన్లో ఎందుకు రాలేదంటే కోల్డ్ కండిషన్లో దాంట్లో ఉన్న గ్యాసెస్ డిజాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఒకేసారి ఫాస్ట్గా బయటికి రాలేదు. ఎప్పుడైతే దాంట్లో ఉన్న వాటర్ నార్మల్ టెంపరేచర్ తీసుకొచ్చే మనం ఆ నార్మల్ టెంపరేచర్ అంతకుముందు కోల్డ్ కండిషన్లో ఉన్న గ్యాసెస్ ఎక్కువ డిజాల్వ్ అయినాయి. ఇక్కడ ఆ గ్యాస్ అంత ఈజీ ఎక్కువ డిజాల్వ్ అవ్వవు, ఎందుకంటే నార్మల్ టెంపరేచర్లో ఎక్కువ టెంపరేచర్ వచ్చింది కాబట్టి ఒకేసారి అందులో డిజాల్వ్ అయిపోయిన గ్యాసెస్ ఫాస్ట్గా బయటకు వచ్చేసాయి. సో కాబట్టి ఆటోమేటిక్గా వీ గెట్ ద ఎఫర్వెన్సెస్. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో బెస్ట్ ఎగ్జాంపుల్. We write it now.
So the application, so therefore only soft drinks soft drinks stored at cold condition. So why? Because the gas is present in that cool drinks and soft drinks dissolves in that water at cold condition better when compared to the high temperature. Soft drinks stored at cold condition and their taste and they are also taste at cold condition. So why? It's mainly because on increasing temperature the gas is dissolved in it. So major percentage అంటే ఇక్కడ CO2 gas in it released out. సో మనకి కూల్ డ్రింక్స్ కానీ ఇవి ఎక్కువ కోల్డ్ కండిషన్లో ఎందుకు టేస్ట్ ఉంటాయంటే ఆ కోల్డ్ కండిషన్లోనే అందులో ఉన్న డిజాల్వ్ అనే గ్యాస్ మెయిన్గా CO2 గ్యాస్ దాంట్లో పర్ఫెక్ట్ డిజాల్వ్ అయిపోతుంది. బయటికి తీసుకొచ్చేటప్పుడు టేస్ట్ ఎందుకు తగ్గిపోతుంది ఎక్కువసేపు ఉంచుతుంటే దాంట్లో ఉన్న గ్యాసెస్ బయటికి అయిపోతాయి రిలీజ్ అయిపోతాయి కాబట్టి దే బికమ్ టేస్ట్లెస్. ఓకే, now we can write one more example just like soda water also, the chilled soda water. So chilled soda water does not produce water bottle. So does not produce large efferences. Efferences means just now we said so bubbles లాగా కొంచెం పైకి సౌండ్తో పైకి రావడానికి ఎఫర్వెన్సెస్ అంటాం. సో డస్ నాట్ ప్రొడ్యూస్ లార్జ్ ఎఫర్వెన్స్ అంటే జస్ట్ పాప్ కొంచెం సౌండ్ వస్తుంది కోల్డ్ కండిషన్లో ఉన్నప్పుడు. సో బట్ it makes large effervences. Okay, but it makes large effervences it makes a large effervences when it is when it is with the room temperature, normal room temp. సో కోల్డ్ కండిషన్ ఉన్నప్పుడు పెద్ద డిఫరెన్స్ రాదు, కొంచెం సౌండ్ వస్తుంది. అదే మరి నార్మల్ రూమ్ టెంపరేచర్లో టైం తీసుకొచ్చి రూమ్ టెంపరేచర్ వరకు ఆ బాటిల్ తీసుకొచ్చి మనం చేస్తే బిగ్ ఇట్ మేక్స్ ఏ లార్జ్ ఎఫర్వెన్సెస్. ఓకే, బిగ్ సౌండ్తో మనకి ప్రెజర్తో బయటకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీ కెన్ రైట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్.
సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిజాల్వ్? టెంపరేచర్ ఎఫెక్ట్ చెప్తాం. సో టెంపరేచర్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ టోటల్గా బాయిల్ చేసి దాంట్లో ఉన్న వాటర్ రిమూవ్ చేసేద్దాం. సో దాంట్లో ఉన్న వాటర్లో ఉన్న గ్యాస్ మొత్తం రిమూవ్ చేద్దాం. సో రిమూవ్ చేస్తే సో ఆటోమేటిక్ ఇట్ బికమ్స్ టేస్ట్లెస్. అంటే డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ డిజాల్వ్డ్ గ్యాసెస్ దే మేక్స్ taste to the water. Okay, it means we can write a conclusion that dissolved gases gives taste to the water as water become flat. Water become flat on the removal of gases from water. Okay. Okay, next we see the effect of pressure on the solubility of gases in water. Okay. Now we see the effect of pressure. Effect of pressure on the solubility of gases in water. So simply here also I want to give one important point. The same thing, there is a cool drinks. So cool drinks కానీ ఈవెన్ మనకు సమ్మర్లో జనరల్ మనం సోడా వాటర్, ఓకే, నిమ్మకాయ సోడా అంటాం. ఆ నిమ్మకాయ సోడా వాటర్ సో జనరల్ మనకి బండ్ల పైన అక్కడ యూజ్ చేస్తాం కదా. ఓకే, సో అక్కడ వాడు ఒక సిలిండర్స్ ఉంటాయి, వాడి బండి పైన సిలిండర్స్ ఉంటాయి. ఆ సిలిండర్స్ నుంచి మనకి నిమ్మకాయ ఉప్పు వాటర్ కలిపి సో ఆ బాటిల్ ఏం చేస్తారంటే సో మనకి ఆ సిలిండర్కి అటాచ్ చేసిన ఒక కాలంలో పెడతాడు. ఆ కాలంలో పెట్టి ఈ అప్లై సమ్ ప్రెషర్. సో ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తాడు. సో అందులో ఉండే ఏ గ్యాస్, ఆ సిలిండర్స్లో ఉండే గ్యాస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. అయితే ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ పెడితేనే సో వీ విల్ గెట్ సమ్ టేస్ట్. అప్పుడు దాని నిమ్మకాయ సోడాకి మనకి కొద్దిగా టేస్ట్ ఎక్కువ వస్తుంది. సో నార్మల్గా నిమ్మకాయ ఉప్పు వాటర్ వేసి తీసుకొని తాగితే ఓకే నార్మల్ టేస్ట్ ఉంటుంది. కానీ వాడు ఎప్పుడైతే ఆ బండి పైన మనకి ఒక పెద్ద సిలిండర్ పెట్టుకుంటాడు, ఒక పెద్ద వర్టికల్ కాలం హైయెస్ట్ ఉంటుంది, దాన్ని జస్ట్ హారిజంటల్గా పడుకోబెట్టి తీసుకొస్తాడు. ఓకే, సో దాన్ని ఎక్కువ ప్రెజర్తో మనకి ఆ బాటిల్లో గ్యాస్ పంపిస్తాడు. గ్యాస్ పంపించినప్పుడు ఒకేసారి సడన్గా ఏమైతే మొత్తం ఇక్కడ ఎఫర్వెన్సెస్ బయటకు వచ్చేస్తాయి, మొత్తం బబుల్స్ బయటకు వస్తుంది. సో ఆ గ్యాస్ దాంట్లో ఫిల్అప్ చేసిన తర్వాత దాన్ని మనం టేస్ట్ చేస్తే వీ విల్ గెట్ ఏ గుడ్ టేస్ట్ ఉంటుంది. యాక్చువల్గా దాంట్లో వచ్చిన టేస్ట్ కొత్తగా ఏం లేదు, జస్ట్ దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ చేసి అంతే. అంటే ఇంతకుముందే చెప్పిన మనం డ్యూ టు ద సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఇన్ వాటర్ దే గివ్ సమ్ టేస్ట్ టు ద వాటర్. అంటే గ్యాసెస్ వాటర్లో డిజాల్వ్ అయితే కొంచెం టేస్ట్ వస్తుంది. మెయిన్గా CO2 గ్యాస్ డిజాల్వ్ అయితే దానికి టేస్ట్ వస్తుంది. CO2 గ్యాస్ లేకుంటే అంత టేస్ట్ ఉండదు దానికి. ఓకే, సో అయితే కార్బన్ డైఆక్సైడ్ని సో డైరెక్ట్ నార్మల్గా పెట్టవచ్చు కదా, కొంచెం ఎక్కువ ప్రెజర్ పెడతాడు. ఓకే, కొంచెం సడన్గా ఎక్కువ పెట్టాల్సిన ప్రెజర్ కంటే ఎక్కువ ప్రెజర్ యూజ్ చేసిన అనుకోండి, సో వాడి చేతిలోనే మనకి బాటిల్ ఒక్కొక్కసారి పగిలిపోతుంది, బ్రేక్ అవుతుంది గ్లాస్. అంటే ఒక మినిమం ప్రెజర్ ఉంటుంది, ఆ మినిమం ప్రెజరే యూజ్ చేస్తారు. సో ఎక్కువ ప్రెజర్ పెడితే అంతే CO2 వచ్చినా ఎక్కువ ప్రెజర్తో వస్తుంది. సో అయితే ఎక్కువ ప్రెజర్ వచ్చినప్పుడు ఆ బాటిల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక మినిమం అమౌంట్ ఆఫ్ మరీ లో ప్రెజర్ పెడితే ఏమైందంటే సో మరి జస్ట్ పైప్ కనెక్షన్ పెట్టేయచ్చు, ఒక ప్రెజర్ అప్లై చేయకుండా జస్ట్ కనెక్షన్ పెడితే ఏమైందంటే సో ఆ వాటర్లో CO2 డిజాల్వ్ అవుతేనే మనకు టేస్ట్ వస్తుంది. అంటే డిజాల్వ్ కావాలంటే కంపల్సరీగా కొంచెం ప్రెషర్ అప్లై చేస్తేనే ఆ వచ్చిన CO2 గ్యాస్ అక్కడ మనం వాడు పెట్టిన బాటిల్లో ఉన్న వాటర్లో డిజాల్వ్ అవుతుంది. అంటే CO2 గ్యాస్ దాంట్లో ఉండడం వల్ల మనకు టేస్ట్ వస్తుంది. అయితే CO2 గ్యాస్ దాంట్లో డిజాల్వ్ అవ్వాలంటే ఏం అప్లై చేయాలి? కంపల్సరీ అక్కడ సమ్ ప్రెషర్ అప్లై చేయాలి. మీన్స్ ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ గ్యాస్ అందులో డిజాల్వ్ అయ్యే పర్సెంటేజ్ ఏంటంటే ఎక్కువ అవుతుంది. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇంతకుముందు మనకి ఎర్లియర్ డిస్కషన్లో చెప్పినాం
నార్మల్గా సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కానీ మనం సో కోల్డ్ కండిషన్లో ఉన్నప్పుడే టేస్ట్ చేస్తాం. ఓకే, కోల్డ్ కండిషన్లో ఉన్నప్పుడు తాగుతాం కదా. సో కొద్దిగా వేడిగా అయిపోతే దానికి టేస్ట్లెస్ అవుతుంది. సో టేస్ట్లెస్ అవ్వడానికి రీజన్ అని చెప్పినాం. సో దాంట్లో ఉన్న గ్యాసెస్ బయటకు వెళ్ళిపోయి టెంపరేచర్ ఇంక్రీజెస్. సో వేడిగా అయిపోతే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందంటే దాంట్లో ఉన్న గ్యాసెస్ బయటకు వెళ్ళిపోతాయి. సో దానికి ఇంకో వన్ మోర్ రీజన్ ఏంటంటే మన బాటిల్ ఓపెన్ చేయనంత వరకు సమ్ వాట్ బెటర్. సీల్డ్ బాటిల్ తీసుకొచ్చాం కూల్ డ్రింక్, ఓకే, సీల్ బాటిల్ తీయనంత వరకు ఓకే. కానీ సీల్ బాటిల్ తీసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు. సీల్ బాటిల్ తీసినప్పుడు ఏమొస్తుంది, మనకి ఒక సౌండ్ వస్తుంది, బుస్ మన సౌండ్ వస్తుంది కదా. సో అట్లా సౌండ్ వచ్చింది ఏంటంటే అప్పటిదాకా లోపల ఏంటంటే హై ప్రెషర్తో ఫిలప్ చేసి ఉంటుంది ఆ ఇన్సైడ్ బాటిల్. నువ్వు ఒక్కసారి ఆ క్యాప్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గ్యాస్ సడన్గా బయటకు వస్తుంది, కాబట్టి సౌండ్ వస్తుంది. నువ్వు వెంటనే మన గ్లాస్లో పోసేసుకొని తాగితే నో ప్రాబ్లం. దాని అట్లా కొద్దిసేపు ఉంచినాం అనుకో, దాంట్లో ఉన్న గ్యాస్ మొత్తం ఏమైందంటే పైకి వెళ్ళిపోతుంది. సో ఎందుకు పైకి వెళ్ళిపోయిందంటే బయట టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, అదొక వన్ రీజన్. టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం కాకుండా అప్పటిదాకా ఏముండే ఒక హై ప్రెషర్ ఉండే దాని మీద, ఆ బాటిల్ లోపల హై ప్రెషర్, ఆ లిక్విడ్ పైన ప్రెషర్ పెట్టేసి మన క్యాప్ సీల్ చేసేది. నువ్వు ఎప్పుడైతే సీల్ ఓపెన్ చేసినావో దానిపైన ప్రెషర్ తగ్గిపోయింది కదా ఆ లిక్విడ్ పైన. సో ఆ కూల్ డ్రింక్ పైన ప్రెషర్ తగ్గడం వల్ల ఏమైందంటే దాంట్లో డిజాల్వ్ అయిన గ్యాసెస్ మొత్తం బయటకు వచ్చేసినాయి. సో ఎప్పుడైతే ఆ గ్యాసెస్ బయటకు వచ్చినాయో దట్ బికమ్ ద టేస్ట్లెస్. అండ్ ఫైనల్లీ వీ కెన్ కన్క్లూడ్ దట్ యాజ్ ప్రెషర్ ఇంక్రీజెస్ సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఇంక్రీజెస్. టెంపరేచర్కి ఏమో అక్కడ ఆపోజిట్, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే డిజాల్వ్ అయిన గ్యాసెస్ కూడా బయటకు వెళ్ళిపోతాయి. కోల్డ్ కండిషన్ ఉండాలి అంటే గ్యాసెస్ పర్ఫెక్ట్గా డిజాల్వ్ అవ్వాలంటే ప్రెషర్ ఎక్కువ ఉండాలి, టెంపరేచర్ లో ఉండాలి. ఓకే, అందుకే మనకి రిఫ్రిజిరేటర్స్లో దాంట్లో యూజ్ చేస్తాం. పర్ఫెక్ట్ సీల్డ్ కంటైనర్స్, సీల్డ్ బాటిల్స్లో పెడతారు ఎందుకంటే ప్రెషర్ మెయింటైన్ చేయడానికి. రిఫ్రిజిరేటర్ ఎందుకు మెయింటైన్ చేస్తామంటే టెంపరేచర్ లో ఉండడానికి. ఓకే, నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ప్రెషర్ కాబట్టి. సో యాక్చువల్లీ సైంటిస్ట్ నేమ్డ్ హెన్రీ. సో హెన్రీ అనే సైంటిస్ట్ గివెన్ a definition form with an experimental values for this effect of pressure and the solubility of gases in water. So that is known as, so it is explained with the help of Henry's law. So according to Henry's law, at constant temperature the dissolution of nothing but the solubility of gases in water or in any liquid, of gases in a liquid, it decreases. So nothing but you can say directly proportional to its applied pressure to the pressure of the gas. So this is called Henry's law. So it is the user is P is equal to AH into X and Astam. Actually it is a separate, it is called Henry's equation. So there is no much discussion about this equation, just the definition is important here. So at constant temperature the solubility of gases and the gas will dissolve avadana manam solubility antam. Solubility of gases in a liquid. So actually man discussion about the water, but Henry given the statement for all type of liquids. Any liquid directly proportional to the pressure of the gas. Okay, here P is proportional to ikkada actually ikkada X ఏంటంటే mole fraction, that is the concentration. Okay, here X this is called capital X. X is mole fraction. So mole fraction మనకి concentration terms లో వస్తుంది. Just remember this equation, just we have to identify what is Henry's equation. So KH is called Henry's constant and okay. So next he also given a graph.
So after doing many experiments, he given a graph which explains the effect of pressure. So this is the axis, this is the x-axis, this is y-axis. So on the y-axis he took pressure, okay. Okay, pressure. So next, and here it is taking the concentration of HCl gas. Nothing but concentration ikkada mole fraction తీసుకున్నారు. Okay, mole fraction of HCl gas. So this is the experimental graph given by Henry. Okay, so mole fraction అంటే the amount of the gas, the amount of HCl gas. So ఇక్కడ pressure increase చేస్తా ఉంటే so mole fraction. Okay, mole fraction అంటే concentration of the HCl gas and ఎంత గ్యాస్ డిజాల్వ్ అయ్యే అమౌంట్ మనం x యాక్సిస్ పైన ఆయన అప్లై చేసిన ప్రెజర్ y యాక్సిస్ పైన తీసుకున్నప్పుడు he got the graph like this, which is exactly a straight line with a positive curve. So perfect 0 నుంచి so it indicates that see, as pressure increases, first zero pressure దగ్గర what is the HCl fraction also 0 అంటే 0 ఇప్పుడు ఆ వాటర్ పైన సో 0 ప్రెషర్ ఉన్నప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ HCl గ్యాస్ ఆల్సో 0. ఇప్పుడు ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తున్నాం, ఇప్పుడు y యాక్సిస్ పైకి పోతా ఉంటే ప్రెషర్ ఇంక్రీజెస్. సో మీరు ఈ యారో మార్క్స్ పెట్టకండి, జస్ట్ ఫస్ట్ వేసిన గ్రాఫ్ అయ్యండి. యారో మార్క్స్ జస్ట్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. సో ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే సో ఈ గ్రాఫ్ ఏమైపోయింది, రైట్ సైడ్ పోయింది. సో ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తున్నాం అంటే మనం ఈ గ్రాఫ్ ఈ వాల్యూస్ హైట్ తీసుకుపోతున్నాం. ఈ వాల్యూ హైట్ తీసుకుపోతుంటే సో ఇట్ సైడ్ ఏమైంది, వాల్యూ ఇట్ ఇంక్రీజ్ అయిపోయింది. సో అంటే యాజ్ ద ప్రెషర్ ఇంక్రీజెస్ it goes towards the right side. అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద HCl గ్యాస్, మోల్ ఫ్రాక్షన్ అంటే అమౌంట్ ఆఫ్ ద గ్యాస్ అనుకుందాం. ఆ అమౌంట్ ఆఫ్ ద గ్యాస్ డిజాల్వ్ అయ్యే పర్సెంటేజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఈ లైన్ ఏమైంది, ఇటు సైడ్ వచ్చింది. సో హైట్ ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తుంటే ఈ లైన్ రైట్ సైడ్ షిఫ్ట్ అయింది. సో ఇక్కడ ఉండాల్సిన పాయింట్, సో ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే ఇలా షిఫ్ట్ అవుతూ పోయింది. ఓకే, సో ఇది ఇంక్రీజ్ చేస్తే హైట్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా రైట్ సైడ్ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఇట్ ఇండికేట్స్ దట్ ద మోల్ ఫ్రాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. మోల్ ఫ్రాక్షన్ అంటే డిజాల్వ్ అయ్యే అమౌంట్, డిజాల్వ్ అయ్యే అమౌంట్ ఆఫ్ ద గ్యాస్ ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. యాజ్ ప్రెషర్ ఇంక్రీజెస్ ద సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఇంక్రీజెస్. Okay, so this is the exactly experimental graph done by Henry. Okay, you have to draw this graph neatly. Okay, ఈ టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఏముంది, ఫస్ట్ వేసిన గ్రాఫ్ ఉంది కదా అది వేయాలి మీరు. So in general now we can write the solubility of solubility of gases in water. So directly, sorry, just wait, directly proportional to so pressure. Okay, now we read some applications. So what are the application means, so even soft drinks, because soft drinks and cool drinks, so all type of drinks వస్తాయి, you know. So soft drinks are closed. సో మన క్యాప్తో పర్ఫెక్ట్గా క్లోజ్ అయి ఉంటుంది. సో సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ క్లోజ్డ్. Soft drinks are closed and bottles at high pressure. At high pressures. Okay. So next one more important even we can have the best example of soda water. Okay, okay, in soda water
CO2 dissolves at high pressure. Okay. Next, here very one more important general application is, for example, we know water animals. Okay, water animals ante in earlier class we discussed that fishes, tortoise, so different type of animals ఉంటాయి వాటర్లో. సో యానిమల్స్ని how they live, how they live, they need oxygen. సో ఎక్కడ నుంచి తీసుకుంటే ఆక్సిజన్ని, how they take the oxygen from water. సో వాటర్ నుంచి they took the oxygen. సో how they take the oxygen means వాటర్లో డిజాల్వ్ అయి ఉంటుంది కదా ఆక్సిజన్. సో ఆక్సిజన్ విత్ ది హెల్ప్ ఆఫ్ మనకి లంగ్స్ ఉన్నట్టు దే హ్యావ్ గిల్స్. సో ఆ గిల్స్తో ఈ వాటర్లో ఉన్న ఆక్సిజన్ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాయి, ఓకే, అబ్జర్వ్ చేసేస్తాయి. అయితే క్వశ్చన్ ఈజ్ దట్ కోల్డ్ వాటర్ ఈజ్ సూటబుల్ ఫర్ వాటర్ యానిమల్స్ ఆర్ హాట్ వాటర్ ఈజ్ సూటబుల్ ఫర్ వాటర్ యానిమల్స్. ఓకే, జన ఫిషెస్ తీసుకుందాం. ఆ ఫిషెస్కి కోల్డ్ వాటర్ సూటబుల్ లైవ్గా ఉండడానికి, హాట్ వాటర్ సూటబుల్ అంటే కోల్డ్ వాటర్ ఈజ్ సూటబుల్. బికాజ్ కోల్డ్ వాటర్లో ఏంటిది మనకి డిజాల్వ్డ్ ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మొత్తం పెద్ద గ్యాసెస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. హాట్ వాటర్లో ఏంటిది, సో వాటర్ హాట్ కండిషన్ ఉంది అంటే ఆటోమేటిక్గా ఇంతకుముందు చెప్పిన యాక్చువల్గా మన టెంపరేచర్ ఎఫెక్ట్లో చెప్పాల్సి ఉండే. ఓకే, సో కోల్డ్ వాటర్ ఇస్ ద వెరీ పర్ఫెక్ట్ కండిషన్ ఫర్ యానిమల్స్. ఓకే, ఈ పాయింట్ మీరు ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్లో రాయండి. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఎట్ హై ఆల్టిట్యూడ్స్. ఎట్ హై ఆల్టిట్యూడ్స్ అంటే ఇప్పుడు హై మౌంటైన్స్, హిల్ స్టేషన్స్, ఆ ప్లేసెస్ వెళ్ళామనుకోండి. సో ఆ ప్లేసెస్లో ఏమవుతుందంటే సో ప్రెషర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. సో ప్రెషర్ డిక్రీజ్ అయిందంటే సో యాక్చువల్గా మనకు బాడీలో రావాల్సిన ఆక్సిజన్ పర్సంటేజ్ కూడా లెస్ వస్తుంది. యాక్చువల్గా ఎక్కువ ప్రెషర్ మనకు నార్మల్గా ఉన్న, సో జస్ట్ వెయిట్. సో మనం ఇలా హిల్ స్టేషన్స్, సో ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నార్మల్గా మనం ఉన్న అట్మాస్ఫియర్లో నార్మల్గా ఈ సరౌండింగ్స్లో ఉన్న ప్రెజర్ అంతా 1 atmosphere. ఈ 1 atmosphere దగ్గర మనకు ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ని మనం ఇన్హేల్ చేసుకోవచ్చు. బట్ అట్ ద కండిషన్ ఆఫ్ హిల్ స్టేషన్స్, సో హై మౌంటైన్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే ద ప్రెజర్ డిక్రీజెస్. అక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రెజర్ ఎట్లా ఉంటుందంటే లెస్ ఉంటుంది. అక్కడ ప్రెషర్ తక్కువ ఉంది కాబట్టి సో మన బాడీలోకి డిజాల్వ్ అయ్యి, మన బాడీలో బ్లడ్లో డిజాల్వ్ అయ్యి ఆక్సిజన్ పర్సెంటేజ్ కూడా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఆల్రెడీ వి నో దట్ ద ప్రెషర్ ఆఫ్ ద గ్యాసెస్ ఇన్ వాటర్, the solubility of gases in water directly proportional to pressure. సో ఇక్కడ వాటర్ కాకుండా మన జనరల్ ఎగ్జాంపుల్గా సో మన టాపిక్ వచ్చింది కాబట్టి ఈ టాపిక్ ఇది చెప్తున్నాను నేను. సో హై ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ప్రెషర్ లెస్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ గ్యాసెస్ ప్రెషర్ తక్కువ ఉంది కాబట్టి మన బాడీలో మన బ్లడ్లో సాల్యుబుల్ అయ్యే ఆక్సిజన్ పర్సెంటేజ్ కూడా ఏమవుతుంది, లెస్ అవుతుంది. సో అంటే మన బాడీకి కావాల్సిన సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రాదు. సో అప్పుడు ఏమైందంటే సో ద హెల్త్ కండిషన్ బికమ్స్ సమ్ వాట్ క్రిటికల్. ఓకే, నాట్ లీడ్స్ టు డెత్ దాకా వచ్చే కండిషన్ రాదు, బట్ అమౌంట్ ఆఫ్ ద ఆక్సిజన్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో అమౌంట్ ఆఫ్ ద ఆక్సిజన్ బాడీ డిక్రీజ్ ఏంటంటే బాడీ కండిషన్ బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో మెయిన్గా దర్ ఇస్ ఏ ఫార్మేషన్ ఆఫ్ ఎనాక్సియా అనే కండిషన్లోకి వెళ్తాం మనం. ఓకే, we write this point also. It is an application of solubility. So here we write at high altitudes. So high altitudes means heights. Okay, at high altitudes the pressure is at high altitudes, the pressure is less. In an environment compared to normal atmosphere, and normal place lo unnappudu atmosphere. So what happens, therefore
the amount of oxygen needed to our body, the amount of oxygen needed to our body is not supplied, and cause a health problem and cause a health issue it's called anoxia. Okay, it's known as anoxia. So anoxia it is a mental type of disease. That is called anoxia, means unable to think perfectly. Unable to think perfectly నేను anoxia అంటాం. అంటే సింపుల్గా మన హై ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ప్రెజర్ లెస్ ఉంటుంది. సో ప్రెజర్ లెస్ ఉంటుంది కాబట్టి సో మన బాడీకి బ్లడ్కి బ్లడ్లో డిజాల్వ్ అవ్వాల్సిన ఆక్సిజన్ లెస్ అవుతుంది. ఎంత రిక్వైర్డో అంత ఆక్సిజన్ సప్లై అవ్వదు మన బాడీకి. సో ఆక్సిజన్ సప్లై లెస్ ఏంటంటే ఆటోమేటిక్ ఇట్ మేక్స్ ఏ బిగ్ హెల్త్ ప్రాబ్లమేటిక్ ఇష్యూ. ఓకే, so this is one application. Next, the one more important application is there. So that is ఇక్కడ మనం హై ఆల్టిట్యూడ్స్కి వెళ్ళినప్పుడు ఏముంది, హై ఆల్టిట్యూడ్స్ మీన్స్ హై ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. ఓకే, హై ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ద ప్రెషర్ ఈజ్ లెస్. అక్కడ ఎన్విరాన్మెంట్ ప్రెషర్ ఎట్లా ఉంటుంది, లెస్ ఉంటుంది. అయితే హైట్ పోయినప్పుడు మరి నార్మల్ సీ లెవెల్ నుంచి సో హైట్ వెళ్ళినప్పుడు నార్మల్ సీ లెవెల్ చెక్ చేసుకుంటాం. ఎర్త్ లెవెల్ అంటే ఆ సీ లెవెల్ కంటే హైట్ వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రెషర్ ఏమైంది, డిక్రీజ్ అయింది. అదే మనకి సీ లెవెల్ కంటే డిక్రీజ్ అంటే ఇన్సైడ్ సీ అంటే మొత్తం డీప్ సీ డైవర్స్ అంటాం. అంటే నార్మల్గా సీ డైవర్స్ అంటే డిస్కవరీ కొన్ని టైప్ ఆఫ్ ఛానల్స్లో ఇస్తారు కదా, ఈవెన్ డీప్ సీలోకి పోతారు. అక్కడ ఇన్సైడ్ జస్ట్ లోపల ఉన్న ఎర్త్ కూడా మనకి కనిపిస్తుంది. సో అంత డీప్ సీలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అక్కడ ప్రెషర్ ఇంక్రీజెస్. ఎట్లయితే మనకి సీ లెవెల్ నుంచి హైట్ పోయినప్పుడు హై ఆల్టిట్యూడ్స్ పోయినప్పుడు ప్రెషర్ డిక్రీజ్ అయింది కదా. సో అదే సీ లెవెల్ నుంచి డిక్రీజ్ అంటే సీ లోపలికి సీ లోపలికి కానీ నార్మల్గా ఎర్త్లోకి మనకి బాగా హై ఇన్సైడ్ ఒక కోల్ మైన్స్ ఈ మైన్స్ ఉంటాయి కదా, ఆ మైన్స్లోకి లోపల పోయినప్పుడు కూడా ఏమవుద్దంటే అంటే ఎర్త్ నుంచి లోపల పోతూ ఉంటే ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు దట్ ఆల్సో మేక్స్ సమ్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు డీప్ సీలోకి వెళ్ళి సీ డైవర్స్ అంటారు వాళ్ళని. సీ డైవర్షన్ సపరేట్గా ఉంటుంది. నార్మల్గా మనకు స్విమ్మింగ్ వచ్చినా కూడా సో ఆ సీకి చాలా ఇన్సైడ్ వెళ్ళలేం. సీ డైవర్స్ అంటే దే ఆర్ స్పెషలిస్ట్ ఇన్ దట్. ఓకే, ఆ సీ డైవర్స్ డీప్ సీకి పోయినప్పుడు దే టుక్ ఏ సిలిండర్, వాళ్ళు ఒక సిలిండర్ తీసుకొని వెళ్తారు. సో మనకు తెలుసు ఆక్సిజన్ పైప్స్ పెట్టుకొని వెళ్తారు కదా. సో వాళ్ళు తీసుకున్న సిలిండర్లో సో డైరెక్ట్గా ఎయిర్ ఉండదు. ఓకే, యాక్చువల్గా ఎయిర్ తీసుకుని వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు, ఎయిర్ ఫిల్అప్ చేసుకొని. కాకపోతే ఇన్సైడ్ పోయినప్పుడు ఏమైందంటే నార్మల్ ఎయిర్ తీసుకుపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇన్సైడ్లో ప్రెషర్ ఏమవుతుంది, డీప్ సీకి పోయినప్పుడు మనకి ఎర్త్ లెవెల్ నుంచి చాలా లోపలికి సీ లెవెల్ నుంచి లోపలికి వెళ్ళినప్పుడు ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎట్లయితే హైట్కి పోయినప్పుడు ప్రెషర్ డిక్రీజ్ అయిందో అట్లా లోపలికి పోయినప్పుడు ఏమైందంటే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎన్విరాన్మెంట్ అక్కడున్న మనం తీసుకెళ్ళిన సిలిండర్లో నార్మల్ సింపుల్ ఎయిర్ తీసుకెళ్ళాం అనుకోండి, దాంట్లో ఉన్న గ్యాసెస్ మన బాడీలో ఎట్లా డిజాల్వ్ అవుతాయి అంటే మన బాడీకి డిజాల్వ్ అవసరం కంటే ఎక్కువ డిజాల్వ్ అవుతాయి. అంటే మనకు ఎంత ఆక్సిజన్ రావాలి, ఎంత గ్యాస్ రావాలో, ఎంత ఎయిర్ రావాలో మన బాడీలోకి అంతకంటే ఎక్కువ వస్తుంది మనకి. ఓకే, ఈవెన్ నైట్రోజన్ కూడా డిజాల్వ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. నార్మల్ అట్మాస్ఫియర్ దగ్గర అయితే మనకి సో ఎయిర్లో నైట్రోజన్ కూడా ఉంటుంది కదా, మేజర్ పర్సెంట్ 70 to 75%, నియర్లీ 80% ఆక్సిజన్ నైట్రోజనే ఉంటుంది. కానీ మన బాడీ యూజ్ చేసుకుంటే మాత్రం ఆక్సిజన్ యూజ్ చేసుకుంటుంది, నైట్రోజన్ ఇన్హేల్ చేసే ఛాయిస్ లేదు. సో అయితే అక్కడ హై అట్మాస్ఫియర్ దగ్గర మాత్రం మన బాడీలోకి నైట్రోజన్ కూడా పోయే ఛాయిస్ ఉంటుంది. బికాస్ వీ నో దట్ యాజ్ ప్రెషర్ ఇంక్రీజెస్ ద సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఇంక్రీజెస్.
ప్రెజర్ ఇంక్రీజ్ అవుతే గ్యాసెస్ సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మన బాడీ కండిషన్కి యూజ్ అయ్యేదానికంటే ఎక్కువ గ్యాసెస్ కూడా బాడీలో డిజాల్వ్ అయిపోతాయి. సో దానివల్ల ఏమైందంటే దేర్ ఆల్సో సమ్ హెల్త్ ఇష్యూస్ ఆల్ టేక్స్ ప్లేస్. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సో బాడీలో అదర్ గ్యాస్ ఎక్కువ గ్యాస్ డిజాల్వ్ అయినాయి. ఓకే, ఎందుకంటే లోపల హై ప్రెషర్ అయిపోయింది కాబట్టి ఎక్కువ గ్యాస్ డిజాల్వ్ అయింది మన బాడీలో. ఓకే, సో తర్వాత ఒకేసారి మనం పైకి వచ్చేస్తాం. ఆ సీ డైవర్స్ సో ఆ వాటర్లోంచి సీలోంచి బయటకు వచ్చినారు. సో బయటకు వచ్చేస్తే ఏమైంది, సో మన నార్మల్ ప్రెజర్లోకి వచ్చేసారు. అంతసేపు వాళ్ళు లోపల ఉన్నారంటే ఏంటిది, హై ప్రెజర్ కండిషన్లో ఉంటారు కాబట్టి ఆ ప్రెజర్ కండిషన్ దగ్గర వాళ్ళు తీసుకెళ్ళిన గ్యాస్ దాని మన బాడీ లోపల అంటే బ్లడ్ లోపల ఎక్కువ డిజాల్వ్ అయిపోయింది. ఓకే, సో బయటకు వచ్చినప్పుడు ఏమైంది, సో బయటకు వచ్చినప్పుడు నార్మల్ ప్రెజర్ వచ్చేసింది. అంటే ప్రెజర్ మళ్ళీ సడన్గా లోపల ఉన్నప్పుడు హై ప్రెజర్ నుంచి నార్మల్ ప్రెజర్కి వచ్చిందంటే, సో అప్పటిదాకా దాంట్లో డిజాల్వ్ అయిన గ్యాస్ ఏమైంది ఒకేసారి సడన్గా బయటకు వచ్చేస్తుంది. అంటే మన బాడీలో బ్లడ్లో డిజాల్వ్ అయిన గ్యాస్ మొత్తం సడన్గా బయటకు వచ్చేస్తాయి. సో సడన్గా బయటకు వచ్చినప్పుడు కూడా ఇట్ ఆల్సో కాజ్ సమ్ హెల్త్ ఇష్యూస్, దే ఆర్ టాక్సిక్ ప్రాబ్లమ్. యాక్చువల్ దాని ఏమంటే బెండ్స్ కండిషన్ అంటారు. ఓకే, ద హెల్త్ ఇష్యూ ఈజ్ కాల్డ్ బెండ్స్. సో బెండ్స్ అంటే ఏంటంటే వాళ్ళకి సీ డైవర్స్కి వచ్చే కండిషన్ అనమాట. వాళ్ళు తీసుకెళ్లే సిలిండర్లో నార్మల్ ఎయిర్ తీసుకెళ్తే ఈ ప్రాబ్లం. సో నార్మల్ ఎయిర్ తీసుకెళ్ళినప్పుడు దాంట్లో నైట్రోజన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఎయిర్ తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే వాడు డీప్ సీలోకి వెళ్ళినప్పుడు, బ్రీఫ్గా చెప్తున్నా, సో సీ డైవర్స్ నార్మల్ ఎయిర్ సిలిండర్లో తీసుకొని లోపలికి వెళ్ళినప్పుడు ఇన్సైడ్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఇన్సైడ్లో ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి సో డిజాల్వ్ అవ్వాల్సిన గ్యాసెస్ మనకి మన బాడీకి రిక్వైర్డ్ అయిన గ్యాసెస్ కంటే ఎక్కువ గ్యాసెస్ డిజాల్వ్ అయిపోతాయి బ్లడ్లో. ఓకే, అది ఒక హెల్త్ ప్రాబ్లమ్, దట్ మేక్స్ సమ్ హెల్త్ ఇష్యూస్. నెక్స్ట్ ఒకేసారి పైకి వస్తారు. ఓకే, మొత్తం సీలో ఉంటారు కదా. సో పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, నార్మల్ అట్మాస్ఫియర్లోకి వచ్చిన తర్వాత సో అప్పటిదాకా డిజాల్వ్ అయిన గ్యాసెస్ ఒకేసారి సడన్గా బయటకు వస్తాయి. ఆ సడన్గా బయటకు వచ్చినప్పుడు ఆల్సో కాజెస్ హెల్త్ ఇష్యూ, దట్ ఈస్ కాల్డ్ బెండ్స్ అంటాం. ఓకే, మీన్స్ ఫైనల్లీ వీ కెన్ సింప్లీ సే యాజ్ ప్రెషర్ ఇంక్రీజెస్ solubility increases, pressure decreases, solubility of gases decreases. The sea divers example also is the best example that okay, right, deep sea divers. So వాళ్ళని సపరేట్గా డీప్ సీ డైవర్స్ అంటే డీప్ సీ డైవర్స్ so will suffer with a high solubility of, with high dissolution of, డెజల్యూషన్ అంటే సాల్యుబుల్ అవ్వడాన్ని డెజల్యూషన్ అంటాం. సాల్యుబిలిటీనే డెజల్యూషన్ అవ్వడంతో యూజ్ చేస్తారు. సో డెజల్యూషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ గ్యాసెస్, నథింగ్ బట్ డెజల్యూషన్ ఆఫ్ గ్యాసెస్. Underwater where the pressure is very high. Underwater at high pressure. Okay. They will suffer. So to avoid these problems, actually ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయాలంటే ఏంటంటే వాళ్ళు తీసుకెళ్లే సిలిండర్లో సో నార్మల్ ఎయిర్ కాకుండా సో ఆ ఎయిర్ కాంపోజిషన్ చేంజ్ చేస్తారు. నార్మల్ ఎయిర్ అయితే 70 to అప్రాక్సిమేట్లీ 80% నైట్రోజన్ ఉంటుంది కదా. సో నైట్రోజన్ అంటే మెయిన్ డేంజరస్ అక్కడ. సో కాబట్టి దాంట్లో నైట్రోజన్ పర్సెంటేజ్ తీసేసి మొత్తం నైట్రోజన్ పర్సెంటేజ్ తీసిన కూడా నాట్ ఎ సేఫ్ వన్ ఫర్ ఎయిర్. సో కాబట్టి దాంట్లో ఇనర్ట్ గ్యాస్ మన బాడీలోకి డిజాల్వ్ అవ్వని గ్యాస్ హీలియం ఇన్సర్ట్ చేస్తారు. సో టు అవాయిడ్ దట్ ప్రాబ్లమ్, to avoid toxic effects of this high concentration of gases, nothing but high solubility of gases, మెయిన్గా మనం నైట్రోజన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి solubility of nitrogen
They took the cylinders containing only 50 percentage of nitrogen and 32 percentage of oxygen and remaining 12 percentage of helium. ఓకే, సో దాన్ని అవాయిడ్ చేయడానికి నార్మల్ ఎయిర్ సిలిండర్ కాకుండా ఎయిర్లో నైట్రోజన్ ఎక్కువ ఉన్నప్పుడు అది ఎక్కువ డిజాల్వ్ అవుతుంది కదా. సో దాన్ని డిజాల్వ్ అవ్వకుండా ఆ గ్యాస్ తీసుకెళ్ళడం దాంట్లో నైట్రోజన్ పర్సెంటేజ్ డిక్రీజ్ చేసేసి దాంట్లో హీలియం తీసుకెళ్తుంది. హీలియం డిజాల్వ్ అవ్వదు కాబట్టి దాంతో ప్రాబ్లం లేదు. ఓకే, సో దీస్ ఆర్ ద effects. These are the effect of temperature and effect of pressure on solubility of gases in water or in any liquids. Okay, you have to write the notes perfectly and clearly. If you have any doubt, just ask me. Actually, it is a general topic and important topic, that's why we took a lot of time. Okay.